హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్తో ఇంట్లో ఉండే కొత్తిమీర పుదీనాకుతో ఈజీగా ఫ్రైయింగ్ ప్యాన్లో చికెన్ కబాబ్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, మీ కారానికి తగినట్లుగా 2 నుంచి 4 పచ్చిమిర్చి, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని రుచికి తగినంత ఉప్పు వేసి వాటర్ కలపకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని చికెన్ ముక్కల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 కప్పు పెరుగును వేసుకొని చికెన్ పీసెస్కి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా పేస్టు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని బాగా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో నానపెట్టుకోవాలి. ఇలా గంట పైన చికెన్ని నానపెట్టినట్లయితే చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. 3 గంటల తర్వాత చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఆవ నూనెని కలుపుకొని ఇలాగ కబాబ్ స్టిక్స్కి గుచ్చి రెడీ చేసుకోవాలి. ఇలాగే అన్ని చికెన్ పీసెస్ని కబాబ్ స్టిక్స్కి గుచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసి చికెన్ స్టిక్స్ని ప్యాన్లో పెట్టుకోవాలి. చికెన్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే 2 వైపులా తిప్పుకుంటూ చికెన్ పీసెస్ పైన కొంచెం ఆయిల్ వేస్తూ ఫ్రై చేయాలి. చికెన్ ఫ్రై అవ్వడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఆవ నూనెను యూజ్ చేయడం వల్ల చికెన్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని చికెన్ పీసెస్ని తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు. మసాలాలు ఎక్కువ వాడకపోయినా కొత్తిమీర, పుదీనాకు వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. నిమ్మరసం వల్ల కొంచెం పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈజీగా ఇంట్లోనే ఫ్రైయింగ్ ప్యాన్లో మంచి రుచితో చికెన్ కబాబ్స్ని తయారు చేసుకోవచ్చు. నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి.